నమస్కారం ఫ్రెండ్స్. నిరుద్యోగులకు ఒక శుభవార్త. తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి, ముఖ్యంగా 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం రాబోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఏకంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది? ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత కొంతకాలంగా రవాణా శాఖలో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా మంచి అవకాశం. సెలక్షన్ ప్రాసెస్. ఇక ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే, ఈ నియామకాలను టెస్ట్ మార్కుల ఆధారంగా చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చాలామంది అభ్యర్థులకు 10వ తరగతిలో మార్కులు ఉంటే, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ గ్రేడింగ్ పాయింట్లను మార్కుల్లోకి ఎలా మార్చాలి అనే దానిపై ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. టెక్నికల్ ఛాలెంజెస్. 10వ తరగతిలో ఉన్న ఈ గ్రేడింగ్ పద్ధతి కారణంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేయటంలో గందరగోళం తలెత్తకుండా ఉండటానికి ఆర్టీసీ యాజమాన్యం ఎస్ఎస్సి బోర్డుకు ఇప్పటికే లేఖ రాసింది. గ్రేడింగ్ పాయింట్లను ఏ విధంగా మార్కుల శాతంగా లెక్కించాలో స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ. ప్రభుత్వం నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దరఖాస్తుకు కావలసిన అర్హతలు ఏమిటి అనే పూర్తి వివరాలతో మరొక వీడియో చేస్తాను. మీరు గనక ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెడితే ఈ ఉద్యోగాన్ని సులభంగా సాధించవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.